నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేంటంటే అదో ఒక 5,000 దేవాలయాలని అర్జెంటుగా 2 సంవత్సరాల్లో డెవలప్ చేయమని. అది చెప్పే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదండి. ఈ ముఖ్యమంత్రికే కాదు, ఏ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ తాలూకా డబ్బులు దేవాలయ నిర్మాణానికి కానీ దేనికైనా సరే వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలని క్లియర్గా డిఫైన్ చేశారు. భక్తులు ఇచ్చిన విరాళాలని, అదే ప్రభుత్వ ఖజానా కాదు, మన దగ్గర ఉన్న ఖజానా ఆల్టర్నేటివ్గా చేయడానికి కాదు, దానికి ఈయనెవరు పెద్ద మనుషులుగా వచ్చి చెప్పడానికి నేను వ్యతిరేకిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి కాదు, ఏ ముఖ్యమంత్రి గారికి కూడా దేవాలయాల మీద అధికారం ఉండకూడదు. వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే ప్రసాద్ స్కీమ్ ఉంది. ప్రసాద్ అంటే పిల్గ్రిమ్ రెజ్యునవేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని ప్రసాద్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని ఈ 5,000 దేవాలయాలు అభివృద్ధి చేయమనండి. 2 సంవత్సరాల్లో మొత్తం దేవాలయ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రకటనగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి హక్కు లేదు, ఆయనకే కానీ మంత్రివర్గానికి కానీ ఎవరికీ హక్కు లేదు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఒకటి ఉండాలి, దాని ద్వారా అన్నీ జరగాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది బీజేపీ కూటమిలో జనసేన తాలూకా ఒపీనియన్ తీసుకొని చెప్పారా లేదా అనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి తొందరపాటు చర్యలు చేయడం వల్ల కూటమికి విఘాతం కలుగుతుంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటూనే మనం అంతకంటే ఘోరంగా, ఇదివరకు ఆయన 2,000 ఆలయాలు డెవలప్ చేయడానికి 2023లో ఖర్చు పెడితే ఇప్పుడు ఈయనేమో 5,000 ఆలయాలు అంటున్నారు. 5,000 ఆలయాలు కాదు, మొత్తం అన్ని ఆలయాలు కాపాడండి ఖర్చు పెట్టండి, కానీ దానికి నిధులు, ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టండి, ప్రజలు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టండి, భక్తులు ఇచ్చిన నిధులు కేవలం దేవాలయం ఖర్చు పెట్టాలి.